దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో కీలక భాగస్వామ్యం చేస్తూ అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రమేష్ గారు. నిజంగా శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఏ లక్ష్యంతో పెట్టారో, ఆ ట్రస్ట్ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఏంటి అనేది మనం సివికే ఫ్యాషన్స్ అధినేత, ఈ ట్రస్ట్ ఫౌండర్లో ఒకరైన రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేతి కైలాసం గారు, బండ అంజయ్య గారు, ఇల్లెందుల అంజయ్య గారు ఇలాంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాల వల్ల సామాజికంగా ఎప్పుడైతే డబ్బు అనేది సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు, సమాజంలో ఉన్న వ్యక్తులతోటి కలిసిపోవాలి, సమాజంకు సేవ చేయాలంటే కొన్ని మార్గాలు ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో భగవతారాధనలో ఉండే హనుమాన్ దీక్ష భక్తులకు అన్నప్రసాదం అందించాలనే ఒక లక్ష్యంతో ఏర్పడ్డది శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్. అయితే దీనికంటే ముందు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మా సిద్దిపేటలో హనుమాన్ దీక్షా భక్తులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు హనుమాన్ భక్తులు ఉంటారు. వారికి ఆ టైంలో భోజనం అందించాలంటే ఒక కుటుంబం వెళ్ళి భోజనం చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. అలాంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్న హనుమాన్ దీక్షా భక్తులను చూసి మాలో మేము కొంతమందిగా మొదలు ఏర్పడి ఒక 56 మందితోటి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఒక సుందరమైన భవనాన్ని కూడా 2010లో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటి వరకు ఇప్పుడు జరుగుతున్న హనుమాన్ దీక్షా భక్తులకు ఇప్పుడు కూడా ఈరోజు స్టిల్ 2000 మంది భోజనం చేస్తున్నారు. ఆ భవనంలో హనుమాన్ దీక్షా భక్తులు వచ్చి ఐదు అంతస్తుల భవనంలో ఎదురుగా ఉన్న పారిపల్లి వీధిలో శ్రీ రావిచెట్టు హనుమాన్ దేవాలయం ఉంటుంది. దాని ఎదురుగానే శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అని 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరిగింది. అందులో హనుమాన్ దీక్షా భక్తులకు అన్నప్రసాదం ప్రతి సంవత్సరం అక్కడ అందించే ఏర్పాట్లు చేశాం. 46 రోజుల పాటు శ్రీరామనవమి నుండి హనుమత్ జయంతి వరకు ప్రతి సంవత్సరం 2010లో మొదలైన ఈ దీక్ష కంకణబద్ధులమై ఈ విధంగా ఇప్పుడు 56 నుంచి 125 మంది ట్రస్ట్ మెంబర్స్గా ఏర్పడ్డారు. వారందరి సహకారంతో, వారందరి ఆలోచనతోటి, వారందరి ఏదైతే హనుమాన్ దీక్షా భక్తులకు ఇబ్బంది కావద్దు అనే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నాకు పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. ఆ సమయంలో నేను కూడా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం, నన్ను ఆహ్వానించడం, నాకు అవకాశం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సిద్దిపేటలో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారి మంగళ శాసనాల మేరకు సిద్దిపేటలో హనుమాన్ దీక్షా భక్తులు మొదట తెలంగాణ వ్యాప్తంగా ఓన్లీ 4 ఉండే, అది కూడా సిద్దిపేట నుండే ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవడానికి కూడా నేను సంతోషపడతాను. దాంట్లో హరిగారని అలాగే ఇట్లా 4 ప్రముఖులు ఉన్నారు. వారి ద్వారా ఈ వ్యాప్తి చెందిన హనుమాన్ దీక్షా భక్తులు ఈరోజు తెలంగాణ వ్యాప్తమే కాకుండా ఈ లండన్లో కూడా హనుమాన్ దీక్ష వేసుకోవడం, నియమబద్ధంగా జీవితాన్ని గడపడం అనేది ఒక పద్ధతిగా నేర్చుకున్నారు. దాని అంతటికీ శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారికి మంగళ శాసనాల ద్వారా వారు మా అందరికీ ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. వారికి 1000 కోటి ధన్యవాదాలు.